హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఉదయం కొంచెం లైట్గా ఎండ అనేది వచ్చింది. ఉదయం నిద్ర లేచినప్పుడు వర్షం పడతానే ఉంది. తర్వాత ఇంకా ఎండ అనేది వచ్చిందండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను రెడీమేడ్ జాకెట్లు తీసుకున్నానండి. నిన్న ఊర్లోకి జాకెట్లు అమ్మొస్తే నా శారీస్ మీదకి మ్యాచ్ అయ్యాయి కొన్ని జాకెట్లు తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి, నా శారీస్కి మ్యాచ్ అయినాయా లేదా అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది చూపించబోయే ముందు టిఫిన్ తిందాం. ఇప్పటికే చాలా లేట్ అయిందండి. నేను టిఫిన్ తినేటప్పటికి 9 అయితే టైం. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ తింటాను. టిఫిన్ ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ తిందాం. ఇప్పుడు దాకా పని చేసి చేసి అలసిపోయాం కదండి. కాసేపు రెస్ట్ తీసుకొని టీవీ చూస్తా కానీ ఫోన్ చూస్తా కానీ టిఫిన్ తిన్నామనుకోండి, ఉదయం నుంచి చేసిన పని అంతా మర్చిపోతాము. కొంచెం అలసట అనేది తీరి మళ్ళీ పని చేయటానికి ఓపిక హుషారు అనేది వచ్చింది. మళ్ళీ క్లీనింగ్ పని ఒకటి ఉంది కదా, ఇంకా టిఫిన్ తినేసి ఓపిక తెచ్చుకొని క్లీనింగ్ పని అనేది మొదలు పెట్టాలి. నిన్నటి ఇడ్లీ పిండి కొంచెం మిగిలితే అందులో గోధుమ పిండి కలిపేసి పునుగులు వేసాను. ఉదయం ఎప్పుడో వేసాను, పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు 7కి వేసానండి. 7కి వేసిన పునుగులు ఇవి పట్టుకొని లాగుతూ ఉంటే సాగినట్టుగా వస్తున్నాయి. గోధుమ పిండి పునుగులు కదా, ఇలానే ఉంటాయి. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వేసి మళ్ళీ మనం తినేటప్పుడు ఒకసారి వేసుకోవడానికి ఎక్కడ నూనె బండి అలాగనే ఉండిపోయింది. మళ్ళీ దాన్ని ఎప్పుడో సాయంత్రం కడగాల. ఇంక ఈ రిస్క్ అంతా ఎందుకులే అని చెప్పేసి అందరికీ ఒకేసారి పునుగులు వేశాను. అదే ఇడ్లీ అనుకోండి, ఎవరి ప్లేటు వాళ్ళకి సపరేట్గా వేసుకోవచ్చు. దోశలైనా సరే మనం తినేటప్పుడు దోశలు పోసుకోవచ్చు కదా. ఇంకా అందుకని ఇవన్నీ ఎందుకులని అందరం ఒకేసారి పునుగులు వేసేసి టిఫిన్ తిన్నాను. నిన్న రెడీమేడ్ జాకెట్లు తీసుకున్నానని చెప్పాను కదండి. ఇంకా అవి ఎలా ఉన్నాయి, నా శారీస్ మీదకి మ్యాచ్ అయినాయా లేదా అనేది చూపిస్తాను చూడండి. 3 జాకెట్స్ తీసుకున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి చూపిస్తున్నాను చూడండి. ఈ గ్రీన్ జాకెట్ ఏమో ఒక శారీ మీదకి మ్యాచ్ అయ్యిద్దండి. అన్నీ వర్క్ శారీసే. వర్క్ శారీస్ ఎప్పుడో తీసుకున్న శారీస్ అండి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో, తర్వాత 4-5 సంవత్సరాలకు 2-3 సంవత్సరాలకు తీసుకున్న శారీస్ ఇవన్నీ. వీటి మీద కుట్టించుకున్న జాకెట్లు అన్నీ పొట్టయిపోయినాయి. చేతులు పొట్టిగా ఉన్నాయి, వెనక వీపు మెడ అన్నీ పొట్టిగా అయిపోయినాయి అండి. ఈ జాకెట్స్ అయితే బెనారస్ జాకెట్లండి. మనం బెనారస్ ముక్కలు తీసుకుంటాం కదా, ఆ టైపుగా ఉన్నాయి. చూడటానికి అయితే జాకెట్లు మాత్రం చాలా అందంగా ఉన్నాయి. కుట్టడం కూడా బాగా నీట్గా కుట్టారండి. మన సైజుని బట్టి వీటిని సైజ్ చేపించుకోవచ్చు. ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంది. నాలాంటి వాళ్ళకైతే మాత్రం బాగా సరిపోతాయండి. చేతులు కూడా చాలా లూజుగా ఉన్నాయి, పొడవుగా కూడా ఉన్నాయండి. పొడవు చేతులు, పొట్టి చేతులు ఉన్నాయి, పొడవుగా ఉన్నాయి. కానీ పొట్టి చేతులు మాత్రం తీసుకోలేదండి. ఇప్పటికే చేతులు పొట్టయిపోయి ఈపు చాలక జాకెట్లన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. మళ్ళీ ఇంకా పొట్టి చేతులు తీసుకోవటం ఎందుకులే అని పొడవుగా ఉన్న చేతులే తీసుకున్నాను. లైనింగ్ కూడా పాలిస్టర్ అండి. మనం పాలిస్టర్ క్లాత్ అంటాం చూడ, ఆ క్లాత్ వేశారు. కాటన్ అయితే కాదు. జాకెట్ చూడటానికైతే బాగుంది, చాలా అందంగా ఉంది, నీట్గా ఉంది. చేతులు పొడవున్నాయి, మెడ పొడవుగా ఉంది, ఈపు పొడవుగా ఉంది. చూడటానికి మాత్రం అందంగా ఉంది జాకెట్ అయితే. ఉతికితే కానీ అర్థం కాదు. కలర్ పోకుండా షింక్ అవ్వకుండా ఉంటే పర్వాలేదండి. ఇంతకీ జాకెట్ కాస్ట్ ఎంతో చెప్పలేదు కదా నేను. 150 రూపీస్ అండి. వాళ్ళు 300 చెప్పారు. మేమేమో 100 రూపీస్కి అడిగామండి. మన ఆడవాళ్ళం అంటే బేరం ఆడటమే కదా. 100కి అడిగితే అతను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. సరేలే, మనకు కుట్టుగూలు కూడా రావట్లేదు. 250 లేని జాకెట్ ఎవరు కుట్టట్లేదండి. ఇంకా మళ్ళీ మనం క్లాత్ కొనుక్కోవాలంటే 250 అయ్యిద్ది. ఇంకా 150కి జాకెట్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా 150కి అడిగాం మేము. అతను 150కి ఇచ్చేశాడు. 150కి అయితే పర్వాలేదులే అనిపించిందండి. ఇప్పుడు నేను చూపించిన జాకెట్టు ఈ శారీ మీదకి తీసుకున్నాను. ఇది కూడా వర్క్ శారీయేనండి. ఎక్కువ ప్లెయిన్ ఉండిద్ది, కింద వైపున వాటికే ఇలా వర్క్ అను గీర్లు వచ్చేసినాయి. దీనికి అసలు జాకెట్ అంటే ఆరెంజ్ కలర్ ఉంది కదండి, ఆరెంజ్ కలర్ జాకెట్ తీసుకుందాం అనుకున్నాను. అంచు అనేది ఆరెంజ్ వచ్చింది కదా, ఆరెంజ్ జాకెట్ అయితే చాలా బాగుంటుంది, అది తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఆరెంజ్ కలర్ జాకెట్ లేదండి. ఇంకేం చేస్తాంలే అని చెప్పేసి గ్రీన్ పూలు కనిపిస్తున్నాయి చూడండి,
ఆ గ్రీన్ పూలకి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇంక ఈ జాకెట్ తీసుకున్నాను. కొంచెం ఆపోజిట్గా ఉంటే కూడా బాగుంటుంది కదా. ఆరెంజ్ అనుకోండి మరీ యూనిఫామ్ లాగా ఉండిద్దిలే అని ఇంక ఇది తీసుకున్నాను. క్రీమ్ కలర్ ఉంది కదా, క్రీమ్ కలర్ జాకెట్ కూడా ఉంది. కాకపోతే క్రీమ్ అనేది అంత బాగుండదు, లుక్ అనేది అంత రాదు. అందుకనే గ్రీన్ తీసుకున్నాను. ఈ జాకెట్ అయితే మాత్రం ఇంక ఈ శారీ మీదకి మ్యాచింగ్ చేశానండి. వీటిని సైజ్ చేయించుకోవాలి. మిషన్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళే ఎంత అడుగుతారు. వీటికి ఉక్సులు కూడా ఇవ్వలేదండి. మళ్ళీ మనం ఉక్సులు వేయించుకోవాలి. ఉక్సులు అవసరం లేదు. మామూలుగా మనకి పిల్లలు గాగ్రాలకి వాటికి తొడుక్కుంటారు కదండి. అలా తొడుక్కోవచ్చు అనుకున్న వాళ్ళైతే ఉక్సులు లేకుండానే సైజ్ చేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఉక్సులు పెట్టించుకుందాం అనుకుంటున్నాను. ఉక్సులు లేకపోతే మనకు సెట్ అవ్వదండి. ఉక్సులు పెట్టించుకోవాల్సిందే. ఇంకొక శారీ, వర్క్ శారీ ఇది కూడా. ఈ శారీ కూడా చాలా బాగుండిద్దండి. నెట్ క్లాత్, లైట్ వైలెట్ కలర్, చాలా బాగుండిద్ది శారీ. నాకు భలే ఇష్టం. నైట్ అయితే మాత్రం బాగుంటుందండి శారీ, బాగా మెరుస్తూ ఉంటుంది. ఇంకా దీనికి మ్యాచ్ అయ్యే విధంగా ఇదిగోండి ఈ జాకెట్ తీసుకున్నాను. ఈ గోల్డ్ జాకెట్ తీసుకున్నాను. ఇది కూడా 150 రూపీస్. ఏ జాకెట్ అయినా సరే 150 అండి. 150 నేను ఎక్కువ పెట్టానా తక్కువ అనేది మీరు కామెంట్లో చెప్పండి. మీ సైడ్ అయితే ఎంతకి ఇస్తున్నారు జాకెట్లు ఏంటని. దీనికి లైట్ వైలెట్ కలిసిద్దేమో అని అనుకున్నానండి. వైలెట్ దొరకలేదు. అయినా వైలెట్ అయినా యూనిఫామ్ లాగా ఉండిద్దిలేండి. అంచు అనేది మనకి గోల్డే ఉంది కాబట్టి గోల్డ్ అనేది బాగా సెట్ అయ్యిద్ది. దీన్ని మళ్ళీ టౌన్కు తీసుకెళ్ళి దీనికి మ్యాచింగ్ అయ్యే జాకెట్ తీసుకొని దాన్ని కుట్టించేటప్పటికి ఎంత రేట్ అయిద్దండి. అందులో ఇవి ఓల్డ్ మోడల్ శారీస్. అందుకనే 150 రూపీస్కి వస్తున్నాయి కదండి. ఇవి ఇంక ఈ జాకెట్లు తీసుకొని సెట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇంట్లో ఇంకొక గోల్డ్ జాకెట్ ఉందండి. అదిగో చూపిస్తున్నాను కదా, ఆ గోల్డ్ జాకెట్ ఉంది. అదైతే మాత్రం దీనికి సెట్ అవ్వలేదు. ఇంకా సెట్ అవ్వలేదు కదా, ఇంకా ఈ సెట్ అయ్యే జాకెట్ తీసుకుందామని ఆ గోల్డ్ జాకెట్ తీసుకొని ఆ శారీకి సెట్ చేసుకున్నాను. ఇంకో వర్క్ శారీ ఉంది. ఇదిగోండి రెడ్ కలర్. ఇదైతే మాత్రం కట్టుకుంటే జారిపోతూ ఉంటుందండి. క్లాత్ అనేది అంత స్మూత్గా ఉంటుంది. ఈ శారీ కూడా రేటు చాలా తక్కువ. 200 150నో అంతే. అంతకంటే ఎక్కువ రేట్లే. 250నో ఎంతో 300కి లోపేనండి ఈ శారీ. ప్లెయిన్ శారీ తీసుకొని దీనికి లేస్ వేయించుకున్నాను. అప్పుడు చాలామంది ఇలాంటి శారీస్ కట్టుకున్నారు. మహమ్మద్ క్లాత్ అనో ఏదో అంటాను చూడండి, ఆ క్లాత్ టైప్గా ఉంటుంది ఇదైతే మాత్రం. కానీ కట్టుకుంటే కుప్పలాగా అయిపోయిద్ది, ఎక్కడ చినిగిపోయిద్ది అని భయంతో ఉంటుంది. అలా ఉంటుంది. కాకపోతే చూడటానికి మాత్రం చాలా అందంగా, బాగా క్లాస్గా, ఫ్యాషన్గా అనిపించింది. ఇంకా ఈ శారీ మీదకైతే జాకెట్ తీసుకోలేదండి. అదిగో గ్రీన్ జాకెట్ ఉంది కదా, ఆ గ్రీన్ జాకెట్ అయినా మ్యాచ్ అయ్యిద్ది. క్రీమ్ కలర్ జాకెట్ అయినా మ్యాచ్ అయ్యిద్దండి. ఏదైనా మ్యాచ్ అయ్యిద్ది. ఆ శారీ అనేది కట్టుకోవడం చాలా తక్కువ. నేనైతే ఇప్పుడు ఆ శారీ కట్టుకోవట్లేదు. ఇంకా దానికోసం మళ్ళీ ప్రత్యేకంగా జాకెట్లు తీసుకోవటం ఎందుకులే అని చెప్పేసి దానికైతే జాకెట్ తీసుకోలేదండి. క్రీమ్ కలర్ అయినా గ్రీన్ కలర్ అయినా ఏదైనా సరే మ్యాచ్ అయ్యిద్ది. ఇప్పుడు చూపిస్తున్నాను కదా వైలెట్ కలర్ శారీ, ఆ శారీ మీదండి ఈ జాకెట్ మోడల్ అయితే మాత్రం నాకు భలే నచ్చిందండి. బాగా ఇష్టపడి కుట్టించుకున్నా. అప్పుడు శారీ తీసుకున్నప్పుడు కట్టుకుంటే అందరూ చాలా బాగుందన్నారు. శారీ చాలా బాగుంది, జాకెట్ మోడల్ కూడా చాలా బాగుందన్నారు. మా పల్లెటూరులో ఎక్కువ మోడల్ వేసుకోరు కదా, ఇలా వేసుకున్నప్పుడు ఈ జాకెట్ అందరూ చాలా బాగుందన్నారు. నాకైతే బాగా నచ్చిందండి. కానీ ఏం చేస్తాం, చేతులు పొట్టయిపోయినాయి, వెనక వీపు మెడ అన్నీ పొట్టయిపోయినాయి అండి. ఈపు మెడ పొట్టయిపోయినా కొంచెం ఖర్చు అనేది తీసుకుంటే పర్వాలేదు, ఎట్నో గట్ట సెట్ చేసుకోవచ్చు. కానీ చేతులు మాత్రం చాలా పొట్టిగా ఉన్నాయి. అసలే లావ్ అయిపోయాము. ఇంకా అవి జాకెట్ వేసుకుంటే అసలు చూడటానికి అస్సలు బాగాలేదు. ఇంకా అందుకనే ఇంకా దాన్ని తీసేసాను. జాకెట్ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాక్ ఒకటి తీసుకున్నానండి. బ్లాక్ అనుకోండి, మనం ఏ శారీ మీదకైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు. జాకెట్లు కలవనివి, జాకెట్లు లేనివి కొన్ని శారీస్ ఉంటాయి కదా, వాటి మీదకి బ్లాక్ జాకెట్ వేసుకొని మ్యాచింగ్ చేసుకోవచ్చు. కొన్ని సిల్క్ చీరలు ఉన్నాయండి. ఆ సిల్క్ చీరల మీదకి ఇంకా ప్రతి ఒక్కదాని మీదకి జాకెట్ తీసుకోవాలంటే తీసుకోలేం కదా. అందుకని బ్లాక్ది ఒకటి తీసుకున్నాను, వాటి మీదకి మ్యాచింగ్ చేసుకోవచ్చులే అని. ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి. జాకెట్లన్నీ పొట్టయిపోయి వాటిని వాడక పక్కన పెట్టేసిన చీరలు చాలా ఉన్నాయి. కాకపోతే అన్నిటి మీదకి తీసుకుందామంటే క్లాత్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఎప్పుడు ఇంతవరకు తీసుకోలేదు, వాడలేదు. అన్నీ మరిన్ని తీసుకొని వేస్ట్ చేసుకోవటం ఎందుకులని 2 3 జాకెట్లు తీసుకున్నాను.
ఇవి గనక క్లాతులు అవి బాగుండి ముడతలు రాకుండా కలర్స్ పోకుండా ఉంటే ఇంకా తర్వాత శారీస్ మీదకి తీసుకోవచ్చులే అనుకుంటున్నాను. ఇప్పుడు జాకెట్ చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా సేమ్ పరిస్థితి. జాకెట్ పొట్టయిపోయిందండి. చీర జాకెట్ అన్నీ బాగానే ఉన్నాయి. పొట్టయిపోవటం వల్ల వీటిని వేస్ట్గా పడేయాల్సి వస్తుంది. ఈ జాకెట్ ఇంక నాకైతే దేనికి పనికిరాదండి. చేతులు పొట్టయిపోయినాయి, వెనక ఈపు మెడ మొత్తం అన్నీ పొట్టయిపోయినాయి. ఈ శారీ మీదకి కూడా తీసుకోవాలి. ఇంకా చెప్పాను కదండి, జాకెట్ మనం వాడి చూడకుండా ముందే తీసుకోవటం ఎందుకులే అని చెప్పేసి తీసుకోలేదు వీటి మీదకి. కొన్ని వాటికే తీసుకున్నాను. మీరు ఎప్పుడన్నా రెడీమేడ్ జాకెట్లు తీసుకున్నారా? వాడారా? క్లాతులు ఎలా ఉన్నాయి? రేట్ ఎంత అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇంక ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.